పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రానున్నారు. 10 రోజుల వ్యవధిలో రెండోసారి రాష్ట్రానికి ప్రధాని మోడీ వస్తున్నారు. అయితే 3 రోజుల పాటు లోక్సభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని పాల్గొననున్నారు. రేపు సాయంత్రం మల్కజ్గిరిలో ఏర్పాటు చేసిన రోడ్ షోలో ప్రధాని మోడీ పాల్గొంటారు. అనంతరం మీర్చేలగూడ నుంచి మల్కజ్గిరి వరకు షో కొనసాగనుంది. మల్కజ్గిరిలో లోక్సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర రోడ్ షో కొనసాగనుంది. ఈ నెల 16న నాగర్కర్నూల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. అనంతరం 18న జగిత్యాలలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. రేపు తెలంగాణకు ప్రధాని మోడీ రాబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మాధవి అందిస్తారు. ఫోన్లో మాధవి, చెప్పండి, రేపు మోడీ ఇక్కడికి రాబోతున్నారు తెలంగాణకు. సో ఈ నేపథ్యంలో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఏంటి? దీంతో 10 రోజుల వ్యవధిలోనే తెలంగాణకు నరేంద్ర మోడీ రెండోసారి రావడం ఇది ప్రప్రథమంగా జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మాత్రం బీజేపీ దూకుడు పెంచినట్లుగానే మనం చూస్తూ ఉన్నాము. 10 రోజుల వ్యవధి అంటే ఇంతవరకు ఎప్పుడు కూడా 10 రోజుల వ్యవధిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చినట్లుగా తెలియదు. ఇక్కడ రావడమే కాకుండా 3 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. రేపు సాయంత్రం మల్కాజిగిరిలో ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తారు. మోడీ రోడ్ షోకు భారీగా కూడా అక్కడ బీజేపీ కార్యకర్తలు అలాగే బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేపు సాయంత్రము మిర్యాలగూడ నుంచి మల్కాజిగిరి వరకు మోడీ రోడ్ షో ఉంటుంది. దానికి కావాల్సిన బ్యారికేడ్లు కానీ బందోబస్తు కానీ అన్ని పూర్తిగా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రేపు 1 నుంచి 1.3 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో ద్వారా నడవనున్నారు. దాని తర్వాత 16న నాగర్కర్నూల్లో మోడీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మధ్యలో 17వ తారీఖు మాత్రం ఏపీలో పర్యటిస్తారు. దాని తర్వాత తిరిగి మళ్ళా 18వ తేదీ జగిత్యాల బీజేపీ బహిరంగ సభలో నరేంద్ర మోడీ పాల్గొంటారు అనే సమాచారం అయితే మనకు ఉంది. రైట్ మాధవి, థ్యాంక్ యూ.